మన జీవన విధానంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఒక ఇంటి నిర్మాణం, గదుల అమరిక, లోపల ఉండే వస్తువుల స్థానాలు ఇవన్నీ మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక స్థితి, సంబంధాలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పూజాగది అనేది మన ఇంట్లో పవిత్రతకు, శాంతికి ప్రతీకగా భావించబడుతుంది. అలాంటప్పుడు ఈ గదిలో తగిన జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. పూజగది విషయంలో ఏ చిన్న తప్పు చేసినా అది మనల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. అనేక సమస్యలకు దారితీస్తుంది. అలాగే మన ఆర్థిక అసమానతలకు గురిచేస్తుంది. అయితే పూజగదిలో పెట్టే కొన్ని వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆ జాగ్రత్తలు ఏంటి? పూజగదిలో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు అనేది ఈ స్టోరీలో వివరించాము. అగ్గిపెట్టె అనేది అగ్ని, శక్తికి ప్రతీక. ఇది ఒకవేళ వంటగదిలో ఉంటే శుభంగా పరిగణించబడుతుంది. కాని పూజాగదిలో ఉంటే మాత్రం దరిద్రంగా పరిగణించబడుతుంది. ఇది విధ్వంసాన్ని సూచించే శక్తిగా మారుతుంది. వాస్తు ప్రకారం అగ్ని శక్తి సరిగా స్థిరపడకపోతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, మానసిక అశాంతి పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూజగదిలో అగ్గిపెట్టె ఉంచడం వల్ల ఇంటిలోపల నెగెటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంది. దీపాలు వెలిగించిన తరువాత అగ్గిపుల్లను అక్కడే వదిలేయడం కూడా అనుకూలం కాదు. ఇది దురదృష్టానికి సూచనగా పరిగణించబడుతుంది. పూజగదిలో అపరిశుభ్రత ఉండటం వల్ల ఆధ్యాత్మిక శక్తుల బలహీనత ఏర్పడుతుంది. కొన్ని వాస్తు నిపుణులు చెబుతున్నట్లు అగ్గిపెట్టెను తప్పనిసరిగా వంటగదిలోనే ఉంచాలి. అది అగ్ని తత్వానికి అనుకూలమైన ప్రదేశం. అలా ఉంచితేనే అగ్నికి ఉన్న శక్తి ప్రతికూల శక్తిగా మారకుండా ఉంటుంది. అలాగే ఎలాంటి దుష్ప్రయోజనాలు కలగకుండా ఉంటుందట. వాస్తు ప్రకారం పాటించాల్సిన పూజగది నియమాలు. పూజగదిని ప్రతిదినం శుభ్రంగా ఉంచండి. ధూపం, దీపంతో గదిలో సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోండి. పూజగదిలో రద్దీగా ఉండే వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు లేదా నాన్ఫంక్షనల్ ఐటమ్స్ ఉంచవద్దు. అగ్గిపుల్లను ఉపయోగించిన వెంటనే తొలగించండి. అలా వదిలేయడం వల్ల అశుభ శక్తులు ఆకర్షితమయ్యే అవకాశం ఉంది. పూజగదిలో అద్దాలు, టీవీలు లేదా సెల్ఫోన్లు ఉంచకూడదు. ఇవి దృష్టి వ్యత్యాసం కలిగిస్తాయి. అగ్ని సంబంధిత వస్తువులు పూజాగదిలో ఉంచాలంటే అవి పూర్తిగా మూసివేసిన పెట్టెలో ఉండాలి మరియు అపరిశుభ్రమైన కట్టెలు, అగ్ని వస్తువులు బయట కనిపించకూడదు. పూజాగది అంటే కేవలం దేవుడిని పూజించే స్థలం మాత్రమే కాదు, అది మన ఇంట్లో శక్తుల సమతుల్యతను నిలబెట్టే కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. అలాంటి ప్రదేశంలో ఒక చిన్న అపహాస్యం కూడా పెద్ద ప్రతికూలతలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. కనుక వాస్తు చిట్కాలను గమనించి పాటించడమే మంచిది. పూజాగదిలో సత్యం, స్వచ్ఛత మరియు శ్రద్ధ ఉన్నప్పుడు అక్కడ సానుకూల శక్తి నిండుతుంది.